ఎలా అనిపించింది మూవీ? मैंने मूवी नहीं देखा वो। మీరు బాగుందని చెప్పండి, ఎలా అనిపించింది తండేల్? अच्छी है मूवी, बहुत अच्छी है। रियली एंजॉयड इट विद माय किड। సాయి పల్లవి ఎలా అనిపించింది? డాన్స్ हाँ, अच्छा? साई पल्लवी मेरी फेवरेट है। शी इज अमेजिंग। లేడీ పవర్ స్టార్ హై సాయి పల్లవి. हाँ, शी इज अमेजिंग। మూవీలో హైలైట్స్ ఏంటి? The comedy was highlight, the romance, chemistry between the two actors, it was amazing. Naga Chaitanya and Sai Pallavi, yeah, it was amazing. It was really nice. ఎమోషనల్ సీక్వెన్స్ అచ్చా హై. बहुत अच्छा है, it's very emotional. I really enjoyed it. ఓవరాల్ గా హలీం లా ఉందా సినిమా? Unda. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ దిస్ మూవీ? వరకు ఉండడం. మేబీ స్టోరీ చెప్పేస్తారా మీరు ఎక్కువ క్వశ్చన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ తండేల్ అంటే ఏంటి అని అంటే పండేల్ అంటే అందరినీ నడిపిస్తూ తన ముందు ఒక లీడర్ అనే కదా, లైక్ హీస్ అన్ యాంకర్, లైక్ అందరినీ నడిపిస్తూ ఆ క్రూ అంతా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లే చాలా బాగున్నాయి. సినిమాలో లవ్ స్టోరీ కొద్దిగా లాగ్ ఉందని అనిపిస్తుంది. లవ్ స్టోరీలో ఏం లాగ్ లేదు, మధ్యలో మేబీ సెకండ్ హాఫ్ కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ అలా ఉందేమో గానీ, బట్ సినిమా ఓవరాల్ గా ఆర్ఆర్ లవ్ ట్రాక్ అంతా చాలా బాగుంది. ఇండియాకి పాకిస్తాన్ మధ్య వార్ జరిగింది కదా, అది ఏదైనా మెసేజ్ దానిలో ఉందా లేకపోతే మెసేజ్ అని ఏం లేదండి. వార్ ఏమైనా ఉందా ఇండియాకి పాకిస్తాన్? లేదు, మీరు కూడా మూవీ చూసారు కదా, నేను ఇప్పుడు స్టోరీ అంత ఎక్కడ చెప్పను ఇక్కడ. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మళ్ళీ ఇంత పెద్ద బడ్జెట్ సినిమా వచ్చింది కదా చాలా రోజుల తర్వాత, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. సో డెఫినెట్ గా అండి, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కదా, సో డెఫినెట్లీ అది మనం స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. ఎక్కడ అంటే కొంచెం పాకిస్తాన్ లో ఓకే 4.5 సాయి పల్లవి పర్ఫార్మెన్స్ 5 out of 5. కొంచెం రియల్ సీన్స్ లా తీసుకుంటే ఇంకొంచెం బాగున్నాను. అంటే అక్కడ రియల్ గా ఎలా అయిందో కూడా తెలియదు కదా, సో మనం ఇంకేం చెప్పలేము దానికి. సాయి పల్లవి యాక్టింగ్ డాన్సింగ్ ఎలా అనిపించింది? తాను ఇంకా చెప్పక్కర్లేదు, షీస్ ఆసమ్. అతని సాంగ్స్ అంటే ఇంక ఇష్టం కాబట్టి ఇంకా బాగుంటాయి. లవ్ స్టోరీ బాగుంది. మూవీలో కూడా చాలా వరకు ఎవ్వరూ కూడా ఇలా పిండ్రప్ సైలెన్స్, ఎవ్వరూ కూడా మాట్లాడిన వాళ్ళు లేరు. లాస్ట్ లో మాత్రం ఏడిపించేశాడు. ఆ పైకి ఎక్కినప్పుడు వాళ్ళిద్దరూ కలిసినప్పుడు చాలా బాగుంది. అందరూ థియేటర్లో అందరూ కూడా చాలా చాలా లాస్ట్ లో ఏంటంటే ఈ డైలాగ్ చాలా బాగుంది. ఇది నేను బయటికి చెప్పను కానీ చాలా బాగుంది. వస్తే వెళ్ళిపోతారు అన్నట్టుగా చాలా బాగుంది. అది ఇంకా చెప్పక్కర్లేదు, అది సాయి పల్లవి డాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇంకా నాగ చైతన్య గారి యాక్టింగ్ సూపర్ ఉంది, డైరెక్షన్ వైజ్ చాలా బాగుంది, కోఆర్డినేషన్ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సౌండ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి, మ్యూజిక్ వైజ్ కూడా చాలా బాగుంది. అసలు చాలా బాగుంది, బాగుంది, చాలా కోఆర్డినేషన్ ఉంది, చాలా బాగుంది. అసలు అది అట్లా అనిపించలేదు కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. బాగుందండి, అంతా బాగుంది. ఫలానా ఇది నచ్చింది ఇది నచ్చలేదు అని చెప్పడానికి ఏం లేదు, అంతా బాగుంది. సాంగ్స్ ఇప్పుడు చెప్పేదే ఉందండి, ఆల్రెడీ బయటకు వచ్చినాయి, బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. కొత్త సాంగ్స్ గురించి చెప్పేదే ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. పక్కా కనెక్ట్, దేశభక్తి కనెక్ట్ అవున వాళ్ళు ఎవరండి? లవ్ స్టోరీ ఇంక్లూడెడ్ దేశభక్తి. అలా ఏం లేదండి, బాగుంది. సో ఇక్కడ శ్రీకాకుళం యాసన, ఆంధ్రాన, తెలంగాణ ఇదంతా కాదు, మనకి భాష ఇంపార్టెంట్, భావం ఇంపార్టెంట్. అది మనకు అర్థమవుతుంది కదా. ఇంత బాగా మనకు ఒక సినిమాని అందజేశారు, ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. సో దయచేసి దీనికి ఎవరు లాగ్ అయింది అది ఇది వంకలు పెట్టకండి. మీకు దమ్ము ఉంటే వచ్చి సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. అది 10కి 10 అండి. సూపర్, వాళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ ఒక హిట్ అని చూపించారు కదా. అక్కడ లవ్ స్టోరీ, ఇక్కడ తండేల్ మూవీ.
లాగ్ ఏమీ లేదండి, సూపర్, చాలా బాగుంది. లేదండి, సినిమా చాలా బాగా కుదిరింది. అసలు ఎలా అయితే చూపించాలనుకున్నారో ఒక మంచి మెసేజ్ అయితే అందజేశారు. సో ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. బాగుందండి. బుజ్జి తల్లి అంటే నాకు తెలిసి ఇప్పటి నుంచి అమ్మాయిలందరూ కూడా బుజ్జి తల్లి అని పేరుతోనే పిలిపించుకోవాలనుకుంటారు. బుజ్జి తల్లి కొంచెం నవ్వే, మీరు కూడా అంతే, కొంచెం సినిమాకి రండి, నవ్వండి, ఏడవండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఎవరు కూడా మిస్ కాకూడదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్లు అలా కూర్చోబెట్టేశారండి. సూపర్ అండి. అసలు సాయి పల్లవి గారు లేదు, ఇద్దరు చాలా ఈక్వల్ గా వాళ్ళ పేరే చాలా బాగుంటుంది కదా. రెండు అండి, రెండు. నాకు అంటే వాళ్ళ పేరు ఎక్కడైనా సరే లవ్ అనేది చాలా బాగుంటుంది స్క్రీన్ కి. అలానే మన దేశభక్తి గురించి కూడా చాలా బాగా చూపించారు. మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి, మన ఇండియన్స్ గురించి చాలా బాగా చూపించారు. ఏడ్ చేస్తారండి, కర్చీఫ్స్ కూడా తెచ్చుకోండి. అండ్ నిజంగా చాలా బాగుంది. నాగ చైతన్య గారు అక్కడ ఎమోషనల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా నేర్చుకొచ్చేస్తుంది. సూపర్ హిట్ అండి. సో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే వసూలు అవుతూనే ఉంటాయి. చందు ముండేటి గారు అండ్ బన్నీవాసు గారు, సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు, ఎంటైర్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. బ్లాక్ బస్టర్ అంతే. ఇంకా మీరు అందరూ కూడా అంటే అక్కడే కూర్చొని లాగ్ అయింది, బాగాలేదు అలా కాదు. జెన్యూన్ గా రివ్యూస్ ఇవ్వండి, జెన్యూన్ గా కామెంట్స్ పెట్టండి. సినిమా చూసిన తర్వాతే మాట్లాడండి. 5 అండి. అన్ని మంచిగానే చేసింది. అంత సినిమా అంతా నచ్చింది నాకు. ఏదిగా బేజారు పల్ల, బోరు కొట్ల నాకు. అంతా అన్ని బాగున్నాయి. భక్తి ఉంది, అన్ని బాగానే ఉంది. భక్తి ఉంది. ఏడుపు వచ్చింది, అయినా బాధ అయింది కానీ ఏడుపులా. అంత బాగానే నచ్చింది, బాగా తీసింది ఆ సినిమా. నాగ చైతన్య కూడా మంచిగా తీసింది, బాగుంది. కాకపోతే ఏంటంటే అదే కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం పెట్టింది బాగుంటుంది. ఆ జైల్ సీన్ కొంచెం అన్నెసరీ అనిపించింది, పెట్టాల్సిన కొంచెం అన్నెసరీ అనిపించలేదు. బట్ మిగతా అంతవరకు ఓకే. ఎమోషన్స్ వరకు చాలా బాగుందన్న. దుల్ల కొట్టేశారు అసలు. నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది 100%. సో మెయిన్ గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సాయి పల్లవి యాక్టింగ్ అయినా లేదంటే నాగ చైతన్య యాక్టింగ్ అయినా ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. మనకి ఏదైతే డైరెక్ట్ చెప్తుంటారో ఇద్దరు యాక్టింగ్ గురించి డిబేట్ పెట్టుకుంటారు అనుకుంటారో అది 100% అది స్క్రీన్ లో మనకు కనిపిస్తుంది, వాళ్ళు ఏ లెవెల్లో పోటీ పడి నటించారనేది. అండ్ నాగ చైతన్య ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సాయి పల్లవి స్లాంగ్ అయినా సరే లేదంటే హీరో స్లాంగ్ అయినా సరే చాలా బాగుందన్న. చాలా అంటే నేను సేవకులు వచ్చాను కాబట్టి నాకు ఆ స్లాంగ్ తెలుసు, ఈజీ కనెక్ట్ అయిపోతాను నేను. కాబట్టి నా వరకు నేను చాలా కనెక్ట్ అయ్యాను అన్న సినిమాకి. సో చాలా బాగుందన్న. హైలైట్ అంటే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ అండ్ వీళ్ళ యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అన్న, వీటి వరకు చాలా బాగుంది. మెయిన్ గా లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి మనకి ఏదైతే ఓపెన్ టైటిల్స్ పడితే అక్కడ నుంచి ఒక లవ్ స్టోరీ అన్నట్టు మొత్తం ప్రొజెక్ట్ చేస్తారు. ఆ కొంచెం ఆ పేట్రాజం అనేది కొంచెం అన్నెసరీగా తీసారనిపించింది. డాన్స్ ఒక సాంగ్ బాగుంది, డాన్స్ ఒక సాంగ్ లో బాగుంది. ఆ శివుడు సాంగ్ చాలా బాగుంది. సాయి పల్లవి నెక్స్ట్ లెవెల్ ఆ సాంగ్ లో చేసింది. అండ్ సాంగ్స్ మిగతా సాంగ్స్ పిక్చర్స్ వచ్చేసరికి మొత్తం చిట్టిదల్లి ఆ బుజ్జితల్లి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఒక్క బీజిఎం బాగుంటుంది కానీ వినడానికి చాలా బాగుంటుంది అన్న, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ లో ఒక బుజ్జితల్లి సాడ్ వర్షన్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఒకప్పుడు డిఎస్పీ సాంగ్స్ ఒక సాడ్ సాంగ్ ఉండేది కదా, ఆ లెవెల్లో వచ్చింది, అంతకు మించి కూడా వచ్చింది ఆ సాంగ్. యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం సినిమాకి అవసరం లేదని అనిపించింది, కొంచెం ల్యాగ్ అనిపించింది. ఏంటంటే ఆ సెకండ్ హాఫ్ ఆ ప్యాటర్న్ నుంచి పాకిస్తాన్ జైలు పెట్టారు కాబట్టి కొంచెం వాటి కోసం తీసుకోవడం అనిపించింది తప్ప అంత అవసరం లేదు యాక్షన్ సీక్వెన్స్. తన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది, సినిమాకి చాలా కష్టపడ్డాడు, అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు తన స్లాంగ్ అయినా సరే, తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే, సేమ్ ఒక జాలర్లు ఎలా ఉంటారో అలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. చాలా కష్టపడిన ప్రతి కనిపిస్తుంది స్క్రీన్ పైన. దానికి 100% న్యాయం చేశాడు. ఫ్యామిలీ ఆర్టిస్ట్ కరెక్ట్ అవుతారు, ఎందుకంటే ఎక్కడ ఒక వల్గారిటీ లేకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీశారు. సో ఒక చిన్న లిప్ కిస్ కానీ వల్గారిటీ డైలాగ్ కానీ ఏం లేకుండా ఒక మంచి సెటిల్ కాన్ఫిడెన్స్ మంచిగా తీసుకున్నారన్న. సో ఫ్యామిలీస్ కూడా మంచి కనెక్ట్ అవుతాయి. నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. 3 to 3.5 ఇవ్వచ్చు.